ప్రభునామంన అందరికీ శుభములు మన్నతులండి. ఈరోజు వాక్య భాగం వచ్చేసరికి యోబు గ్రంథము 34వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దాము. నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పెను. న్యాయవంతుడనై ఉండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగినని యోబు అనుచున్నాడు. యోబు వంటి మానవుడెవడు? అతడు మంచినీళ్ల వలె తిరస్కారమును పానం చేయుచున్నాడు. అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయను, భక్తిహీనులకు సహవాసాయను. నరులు దేవునితో సహవాసం చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయుడు, సర్వశక్తుడు, న్యాయము తప్పడు. మరి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదండి, చాలాసార్లు మన జీవితంలో మనం ఎదుర్కొనే శోధనలకు కానీ, మనం ఎదుర్కొనే పరిస్థితులకు కానీ, ఎదురయ్యే కొన్ని భరించలేని సమస్యలు, ఇంకా నా లైఫ్ అయిపోయింది, 0 నాశనం అయిపోయింది అనేటువంటి పరిస్థితుల్లో కూడా మనము మన లైఫ్లో అలాంటి శోధనలు, అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందండి. ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన కట్టడలను అనుసరించి, ఆయన కోసము జీవించి, ఆయన కోసం నడుచుకోవాలని నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి సమస్యలు, శోధనలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ మనము మన విశ్వాస జీవితంలో ఎలా ఉండాలంటే, సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మనము చెదిరిపోయే వారముగా, కదిలిపోయే వారముగా ఉండకూడదండి. నా దేవుడు న్యాయము తప్పడు. నేను అంతకుముందు మీకు నా మెసేజెస్లో ఒకటి ఉంటుంది. ఒక చెట్టు, జామ చెట్టు, మేము ఆకులన్నీ అక్కడ ఉంటే అక్కడ మంట పెట్టానమాట. నేను ఆ చెట్టు సరిగా చూసుకోలేదు. మంట పెట్టినప్పుడు ఆ చెట్టు అంతా సగం వరకు ఆ కొమ్మలు కానీ ఆ సెగ తగిలి ఆ చెట్టు కాలిపోవడం జరిగినప్పుడు మా ఆంటీ అన్నారు కదా, అదంతా వరకు విరక్కొట్టే కట్ చేసేద్దామని అన్నారు. అని అంటే సరేలే ఆంటీ చేద్దాము, ఉండనివ్వండి, తర్వాత ఎండిపోతుంది కదా, అప్పుడు విరిచేయచ్చు అని చెప్పన్నాను నేను. అంటే ఎలా కాలిపోయింది కదా, కాలిపోయింది ఎలాగో పనికిరాదు, అది విరిచేయచ్చు అని అన్నాను నేను. కానీ ఆ కాలిపోయిన చెట్టు కాలిపోయింది అని విరక్కొట్టేద్దాం అనుకున్న దానికి కొన్ని రోజులకు, ఒక 10-15 రోజులకు మరలా దానికి చిగురు రావడము, మరలా దానికి కాయలు కూడా కాయడము జరిగిందనమాట. అలాగే కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు, అయిపోయింది నా జీవితం, అయిపోయింది నా పరిస్థితి, ఇంకా నా జీవితంలో తిరిగి చూడడానికి ఏమీ లేదు అని మన చుట్టూ ఉన్న పరిస్థితులే కానివ్వండి, మనుషులే కానివ్వండి, వ్యాధి భారము, రోగము, ఇంకే ఇతర సమస్య అయినా మనల్ని అలాగున చుట్టుముట్టేస్తుండొచ్చు. కానీ ఏది కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదండి. ఎందుకంటే నీవు నమ్ముకున్న దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు నమ్ముకున్నది సజీవుడను. ఆయన పోయిన ప్రాణాన్ని, అయిపోయింది నీ జీవితం అనుకున్న దాన్ని ఇక ఎవ్వరూ ఏమీ చేయలేరు. నాకు తీరని రోగం వచ్చింది, లేదు తీరని కష్టం వచ్చింది అని నువ్వు అనుకుంటుండొచ్చు. మనకు కలిగిన కష్టంలో, శ్రమలో, బాధలో మనం అనుకుంటుండొచ్చు. కానీ తిరిగి కట్టడానికి నీ జీవితాన్ని ఆయనకు ఎంతో సమయము, ఎంతో కాలము పట్టదండి. ఎందుకంటే ఆయన చేతుల్లో నువ్వు నీ జీవితాన్ని పెట్టుకొని, నాయన
నాశనం అయిపోయినా నీకే స్తుతి, నాకున్నది పోయినా నీకే స్తుతి, నీవేమి చేసినా సమస్తము నా మేలు కొరకై నువ్వు చేస్తావు అని మనం నమ్మి విశ్వసించి ఆయన్ని ప్రేమించి ఏమున్నా ఏమి పోయినా ఎలాంటి సుడుగాలి నీ ఇంటిని చుట్టినా కూడా మనము మన విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ఆయన్ని నమ్మి పట్టుకొని జీవించగలిగేటువంటి స్థితిలో మనం ఉంటే ఏ సుడిగాలి వచ్చి నీ కుటుంబము కొట్టి పడిపోయిందో మరలా అదే కుటుంబాన్ని అంతకంటే గొప్పగా ఆయన తిరిగి కట్టగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకు సమస్తము సాధ్యం. కనుక ఆయన బిడ్డలమైన మనము ఆయనను దూషించే వారముగా, ఆయనను ద్వేషించే వారముగా, ఆయనను ఈయన ఏం చేయగలడు అని మనము మన ప్రవర్తనలో మన ఆలోచనలో అటువంటి ఉద్దేశములు కలిగి ఉండక, ఎన్ని జరిగినా ఏమి జరిగినా నా తండ్రి గొప్పవాడు, నా తండ్రి పడిపోయిన చనిపోయిన శరీరాన్ని కూడా తిరిగి నిలబెట్టగల సమర్థుడు కనుక నేను నా తండ్రినే విశ్వసిస్తాను అనేటువంటి విశ్వాసము కలిగి మన విశ్వాస జీవితంలో మనము ముందుకు వెళ్ళే భాగ్యము ధన్యత ఆయన బిడ్డలమైన మనకందరికీ ప్రభు దయచేయనుగాక. ఆమేన్. వాక్యం మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. దేవుణ్ణి తక్కువ అంచనా ఇయ్యొద్దు, ఆయన్ని మనము నిర్లక్ష్యం చేయొద్దు, అవమానపరచొద్దు. కొన్ని పరిస్థితులు శోధనలో మనకు ఎదురైనప్పటికీ విశ్వాసంలో స్థిరులమై ఉందాము. దేవునికి ప్రియ కుమారులు కుమార్తెలుగా మనము జీవిద్దాము. అటువంటి ధన్యత భాగ్యం ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.